ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, బాగున్నారు కదండి అందరూ? మీ ఆత్మీయ క్షేమము నిమిత్తమై ఒక దైవ సేవకుడిగా మేము మాకు ఇచ్చిన పరిచర్య, సంఘము, కుటుంబము మానక ప్రార్థిస్తున్నాము అని తెలియచేయటకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం, ఒక తండ్రి బిడ్డలముగా ఈ టీవీ పరిచర్య ద్వారా మనమందరము కలవగలిగాం. నన్ను మీరెంతగానో ప్రేమిస్తూ దేవుని వాక్యమును బట్టి దైవ సేవకులమైన మమ్మలను మీరు గౌరవిస్తూ దేవుని పరిచర్య కొరకు మీ వంతు ప్రార్థన సహకారం అందిస్తూ ఉన్నందుకు నేను ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయమందు దేవుడు మనతో మాట్లాడనై ఉన్న సందేశము, దేవుని నమ్మిన విశ్వాసి ఎలా ఉండాలి? దేవుని నమ్మిన విశ్వాసి ఎలా ఉండాలి? ఒకవేళ విశ్వాసి అనంటే విశ్వాసులు మాత్రమే అనుకుంటారేమో. దేవుని నమ్మిన సేవకులైనా సరే, అంటే దేవుని పిలుపు అందుకుని సేవ చేస్తున్న వారైనా విశ్వాసులైనా ఎలా ఉండాలి? బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుని నమ్మి దేవుని అడుగుజాడలలో నడిచిన దేవుని ప్రియబిడలైన సేవకులు ఎలా ఉన్నారు? వారిని చూస్తూ ఉన్నప్పుడు వారి స్థితిగతులను మనం తెలుసుకొని మనము కూడా మన ఆత్మీయ జీవితంలో ఆ మాదిరిని కలిగి నమ్మకమైన సాక్షులుగా ముందుకు వెళ్ళాలి అని ఒక దైవజనుడిగా నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకనగా మనము ఆశీర్వదించబడిన తర్వాత మన స్థితి, మన వైఖరి మారకూడదు అనడానికే ఈ మాటలు మీకు తెలియచేయచ్చు ఉన్నాను. రండి వాక్య భాగంలోనికి వెళ్దాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనంలో ఉన్న దేవుని వాక్యాన్ని ఒకసారి చదువుదామా? రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, దేవా యెహోవా నీవు నన్ను హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను? నా ఇల్లు ఏ మాత్రపుది చాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎన్నో పర్యాయములు ఈ మాట విని ఉంటాం, చదివి ఉంటాం. దావీదును గురించి అనేక పర్యాయములు మనం ధ్యానము చేసి ఉంటాం. దావీదు ఈ మాట మాట్లాడుతున్నప్పుడు గొర్రెలు కాచుకునేటటువంటి స్థితిలో నుంచి మహారాజు స్థానంలోనికి వెళ్ళాడు. తన నగరులో, తను నివసిస్తున్న ఇంటిలో దేవుని సేవకుడైన నాతానును పిలిపించుకొని, ఒక గొర్రెలు కాసుకునే నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో, గృహములో ఉంటే నా దేవుని మందిరము లేదా నా దేవుని మందసము గుడారములలో ఎండకు ఎండుతూ వానకు నానుతూ ఉంది. నా దేవుని కొరకు నేను మందిరం కట్టాలనుకుంటున్నాను అని దావీదు దేవుని సేవకులతో చెప్పినప్పుడు దేవుని సేవకుడైన నాతాను అన్నాడు, నీకు తోచినట్లుగా
నువ్వు చెయ్యి అని అన్నాడు. కానీ దేవుడు అన్నాడు, నాతాను అది కరెక్ట్ కాదు. అతనికి డబ్బు ఉండొచ్చు, కానీ మందిరం కట్టడానికి అర్హత లేదు. ఎందుకంటే చాలా యుద్ధాలు చేశాడు, రక్తము ఒలికించాడు. నా మందిరము పరిశుద్ధమైనది కాబట్టి రక్తపు ఒలికిన చేతులతో మందిరం కట్టడం నాకు ఇష్టం లేదు. సరే, తనకు ఎలాగో ఆశ ఉంది కాబట్టి మందిరానికి కావలసిన వాటిని సిద్ధపరచమను, తన నడుమున పుట్టినటువంటి కుమారుడైన సొలొమోనుతో నేను కట్టించుకుంటాను అని చెప్పాడు. ఆ మాట వెళ్ళి సేవకుడు రాజుగారైన దావీదుతో చెప్పగానే రాజు యెహోవా సన్నిధిన కూర్చుండి అని 16 మనం చూస్తున్నాం. యెహోవా సన్నిధిన కూర్చుండి, యెహోవా నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది. ప్రభునందు ప్రియులారా, ఈ మొట్టమొదటి విషయం ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని నమ్మిన వారికి కృతజ్ఞత ఉండాలండి. కృతజ్ఞత ఉండాలి. నిజముగా మాట్లాడుతున్నాను. కృతజ్ఞత కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదిస్తాడు ప్రియులారా. దావీదు అంటున్నాడు, నేను ఇంతగా హెచ్చించబడ్డాను అంటే నేనే పాటివాడిని, నా ఇల్లు ఏ పాటిది, నా కుటుంబం ఏ పాటిది. తన ఒక్కని గురించే మాట్లాడడంలా తన తండ్రి అయిన యెషయిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ, నేను నా తండ్రి ఇంటి వారం, మేమందరం, నా అన్నదమ్ములు సౌలు దగ్గర యుద్ధంలో పనిచేసేవాళ్ళు, నేను సౌలు యొక్క పరికరాలను మోసేవాణ్ణి, గొర్రెలు కాసుకునేవాణ్ణి. నీ దయకు పాత్రుడనై నేను ఇంతగా హెచ్చించబడ్డాను కాబట్టి అయ్యా నువ్వు చెప్పినట్టుగానే చెయ్యి, నన్ను నా కుటుంబాన్ని నిత్యము నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, మన ఆత్మీయ జీవితములో ఒకప్పుడు ఎలాగున్నాం, నౌ ప్రజెంట్ ఇప్పుడు ఎలాగున్నాం? మరి ఇంతగా హెచ్చించిన దేవుని ఎడల కృతజ్ఞత కలిగిన వారమై దేవుని పరిచర్యలోను, మందిర విషయంలోను, సేవ విషయంలోను కృతజ్ఞత కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయండి. సందర్భం వచ్చింది కాబట్టి గొప్ప అని కాదు, కానీ 2015వ సంవత్సరంలో ఒక చిన్న పెంకుటిల్లో ఉన్నామండి. మేము పెంకుటిల్లు కూడా కాదు, పెంకులు తీసేసి కారిపోతూ ఉంటే రేకులు వేసుకున్న ఇంట్లో ఉన్నాం. మాకు పల్లెలో కొంత పొలం ఉంటే మా దగ్గరకు వచ్చేవాళ్ళు చాలా మంది, మా బంధువులు, సేవకులు, విశ్వాసులు అండి. మా ఇంటి బయట కూర్చొని అలాగే వెళ్ళిపోయేవాళ్ళండి. ఆ రేకులు కూడా అన్ని పగిలిపోయినవి, ఇంటి ముందు వేసినవి. మా బంధువులు మా దగ్గరకు వచ్చి కూర్చొని ఉండడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. నువ్వేమో అప్పటికే నేను సువార్త పరిచర్యలో అనేక ప్రదేశాల్లో వాడబడుతున్నాను, సొంత సౌండ్ సిస్టమ్ తీసుకుని విరివిగా సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. ఆ వేదికల మీద ఎక్కి సూటు బూట్ వేసుకుని వాక్యం చెప్తే ఈయనంత గొప్పోడో, వాళ్ళ ఊరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందామని మా ఊరికి వస్తే రేకుల కింద ఉన్నాం, ఎవరు ఇష్టపడలా. అప్పుడు నన్ను ప్రేమించి ఆత్మీయ సేవకులు అన్నారు, బ్రదర్ ఒక మంచి ఇల్లు కట్టుకోండి, 10 మంది మీ దగ్గరికి వస్తారు, మీతో కూర్చొని ప్రార్థన చేయించుకోవాలనుకుంటారు అంటే సేవకుడిగా నా ఇల్లు నన్ను చూసే ఇస్తారా విలువ అని అన్నాను. లేదులేండి అలాగుండాలి అని నా ఆత్మీయులు చెబితే, మాకు వేల్పులో కొంత పొలం ఉన్నిందండి, ఒక 6 ఎకరాలు. అంటే ఇప్పుడు పులివెందులకు దగ్గర ఒక 8 కిలోమీటర్ల దూరంలో. మేము పట్టణం వచ్చి చేరాం. టౌన్లో కొంచెం అననుకూలతలన్నీ, దాన్ని కబ్జా చేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతుంటే మా అన్నదమ్ములతో మాట్లాడి దాన్ని అమ్మేశాం. అప్పుడు కొంత డబ్బులు వస్తే ముగ్గురం అన్నదమ్ములం కొంత తీసుకున్న తర్వాత నేను ఒక చక్కటి ఇల్లు 2015లో కట్టుకున్నాను, చాలా చక్కగా. ఆ ఇంట్లోనికి వెళ్ళడానికి చాలా మంది ఆత్మీయులందరినీ పిలిచి గృహప్రవేశం చేసినప్పుడు కొంతమంది నన్ను అన్నారు, అన్నా మీ ఇల్లు చాలా బాగుంది, కానీ మీరు ఆరాధన చేసే మందిరం బాగలేదన్నారు. ఏమైంది? రేకులు వేసుకుని బాగుంది మందిరం, ఏమైంది? మీ ఇంటి కన్నా, మీ మందిరం కన్నా ఇల్లు చాలా బాగుంది, ఇల్లు అంత బాగలేదు అన్నాడు. ఇద్దరు అన్నారు. నిజంగా మీరు నమ్మండి, ఆ ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత నా మనసులో ఒక తీరని కొరత.
దేవా నీ మందిరం ఘనంగా కట్టుకోవాలి. ఆ రోజు ప్రార్థన ప్రారంభించానండి. తండ్రి, నా ఇల్లు అమ్ముకొనైనా సరే నేను మందిరం బాగా కట్టాలి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 7 సంవత్సరాలు ప్రార్థన చేశాను. నాకు తోడుగా నా ప్రియ స్థానిక సంఘం కూడా 2 సంవత్సరాలు ప్రార్థన చేశారు. రేకులు తీసేసి మందిరం పడగొట్టేసి కట్టడానికి మా దగ్గర 9,50,000 ఉంది. ప్రార్థన చేశాం కదండి, మందిర పనిని ప్రారంభించాం. మా విశ్వాసులు అందరూ అన్నారు, క్రిందన ఒక మంచి మందిరాన్ని కడుతున్నాడు అన్నా అని. మొదటి స్లాబ్ వేయగానే 9 లక్షలు అయిపోయాయి. అప్పటికి వారితో అన్నాను, నేను మందిరం పైన కట్టుకుందాం. ఎందుకంటే కిందన మేము మందిరం కట్టబడినప్పుడు నేను వాక్యం చెప్తుంటే రోడ్డుకి ఎదురుగా చాలా మంది తాగి వాకిలికి ఎదురుగా రకరకాలైన హావభావాలు వ్యక్తం చేస్తే వాక్యం చెప్పే నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. అందుకే పైన మందిరం కడదామన్నాను. ఇప్పుడు విశ్వాసులు అందరూ అన్నారు, ఈయన మమ్మల్ని మరలా డబ్బులు అడుగుతాడేమో. అప్పటికి మా విశ్వాసులు ఒక్కొక్కరు 10,000, 20,000, 30,000 ఇచ్చారండి, ఎక్కువేమి ఇవ్వలా. మళ్ళా మమ్మల్ని డబ్బులు అడుగుతారేమో అని. ఎట్లా కడతాడు డబ్బులు లేకోకుండా? అంటే మమ్మల్ని ఏమైనా పీడిస్తాడేమో అని అనుకున్నారు. నేను చెప్పాను, మందిరం ప్రారంభించి కిందన స్లాబ్ వేసిన తర్వాత నా ఇల్లు అమ్ముతాను, లేదా నా దేహంలో ఒక అవయవాన్ని అమ్ముతానేమో, మిమ్మల్ని అడగను. మీరు ప్రార్థన చేయండి, మందిరం పైన కడుతున్నాం, ఘనమైన మందిరం అన్నాను. వాళ్ళు నన్ను ఎగతాళి చేశారండి. నా దగ్గర ఉన్న విశ్వాసులు సైతం పక్కకెళ్ళి, ఎలా కడతాడు, ఏదైనా దేశం నుంచో ఎక్కడి నుంచో సహాయం వస్తుందా అన్నారు. కృతజ్ఞత కలిగిన వానండి నా దేవుని ఎదుట. కట్టబడిన మందిరంలో అంటే ఆ కిందన స్లాబ్ పోట్ల కిందికి వచ్చి, కట్టెల కిందికి వచ్చి సాగిలపడి అడిగాను, ప్రభువా నా ఇంటి కన్నా మందిరం ఘనంగా ఉండాలి, మీరు నాకు సహాయం చేయండి, మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నానని. చాలామంది బిడ్డలు గుప్పిలి విప్పారు. ఆ ప్రారంభ దినానికి కొంత అప్పుతో ఉన్నప్పటికీ నా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచి ఈరోజు ఒకరిద్దరు మా మందిరానికి వచ్చి చూశారు, కొంతమంది, కొన్ని కుటుంబాలు. ఇక నేను అంటానండి, నా ఇంటి కన్నా నా మందిరం అద్భుతకరంగా ఉందండి, కడుపు నిండేంతగా. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? నా దేవుని ఎడల నేను కృతజ్ఞుని. నా ఇంటి కన్నా నా మందిరం ఏమి తక్కువ ఉండకూడదు అన్నాను, దేవుని మందిరం. అలాగే ప్రభు సహాయం చేశాడు. నేను నిన్నేమంటున్నానంటే, నీకున్న కృతజ్ఞత ఎడల, సేవ ఎడల, మందిరం ఎడల నువ్వు ఎలాగున్నావు? చాలామంది మాకేదో మేలు చేస్తున్నట్టు, బ్రదర్ మీ వాక్యం ప్రతిరోజు వింటాం బ్రదర్, మేము విని రాసుకుంటాం బ్రదర్ అన్న వాళ్ళు ఉన్నారు. అంటే కొందరు, అందరూ కాదు. రాసుకొని వింటే నాకు మేలా, మీకు మేలా? మీకే కదా మేలు, మీ ఆత్మీయ స్థితి మెరుగుకరంగా ఉంది కదా. అయితే మీరు కృతజ్ఞత కలిగి ఏం చేస్తున్నారు? దావీదు అన్నాడు, ఆయన సన్నిధిని కూర్చుండి, నేనెంతటి వారిని, నా కుటుంబము ఏ పాటిది అని మాట్లాడుతూ మందిరమును కొరకు ఎంతో సహకరించాడండి. ఈరోజు దేవుని నమ్మిన వారిలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణం కృతజ్ఞత. కృతజ్ఞత. రెండో విషయాన్ని చూద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 7వ వచనాన్ని మనం చూస్తున్నాం. రెండవది ఏముండాలో ఒకసారి చూద్దాం. 51వ కీర్తన 7వ వచనం, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. చాలు. రెండవది ప్రియులారా, దేవుని నమ్మిన వారు ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవది, దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో దోషమును కడుగుకోవాలి. దోషమును కడుగుకోవాలి ప్రియులారా. దావీదు బత్షెబా విషయంలో పాపం చేసినప్పుడు రాసిన కీర్తన 51వ కీర్తన మనకు తెలుసు. ఆయన అంటాడు, దేవాని కృప చొప్పున నన్ను కరుణించు అని ప్రారంభిస్తూ, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను,
నీవు అంతరంగములో సత్యము కోరే దేవుడవు. నేను పవిత్రుడనగునట్లు ఇస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా ఉండునట్లు నన్ను కడుగు ప్రభువా, కడుగు ప్రభువా. దోషమును కడుగుకోవాలండి. ఈరోజు చాలా మంది తమ దోషాన్ని కప్పుకుంటున్నారు ఒప్పుకోవడంలా, కానీ తగదు ప్రియులారా. అది మనకు ఎప్పటికీ అప్పుడు మన దోషమును కడుగుకోవాలి. నేను పాపము లేని వాడనని చెప్పిన ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం, మనలో నీతి ఉండదు. ఎప్పటికప్పుడండి ఎంత పవిత్రుడిగా జీవిస్తూ ఉన్నా ఎక్కడో ఒక చోట మాటలోనో, చూపులోనో, క్రియలోనో, తలంపులోనో, నడకలోనో, పడకలోనో దోషములో పడుతూ ఉన్నాం. మన దోషమును మనము కడుగుకోవాలి. దేవుని నమ్మిన బిడ్డలారా, ప్రతినిత్యం ప్రతిరోజు పళ్ళు కడుక్కోవడం తెలుసు, ఒళ్ళు కడుక్కోవడం తెలుసు. చాలా మందికి దోషమును కడుగుకోవడం తెలియదు. నేను అంటాను, ప్రతి ఒక్కరూ తమ దోషమును కడుగుకొనవలెను. మొదటిది కృతజ్ఞత ఉండాలి, రెండవది దోషమును కడుగుకోవాలి దేవుని సన్నిధిలో. నేను పాపము లేని వాడను, దానను అని ఎప్పుడు అనుకో. మాకు ఎక్కడో ఒక చోట బలహీనత ఉంది, కడుగుకో, పవిత్రపరచబడు. కడుగు కొనకపోతే దేహమును కంపు కొడుతుంది. ఆత్మీయ జీవితములో దోషమును కడుగు కొనకపోతే ఒకరోజు దేవుని సన్నిధి నుంచి త్రోసివేయబడతాం. మూడవది ఏం చేయాలో చూద్దాము. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 14వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రియులారు. 18వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని నీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను. దేవుని నమ్మిన వారు మొదటిది కృతజ్ఞత కలిగి ఉండాలి, రెండవది దోషమును కడుగుకోవాలి, మూడవది దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. ఒక దేవాలయమునకు ప్రార్థన చేయడానికి ఇద్దరు వెళ్ళారు. అది మనం చూస్తాం, తెలిసిన విషయమే. అక్కడ నిలబడి చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఏమో పరిచయుడు, మరొక వ్యక్తి ఏమో సుంకరి. ఇవి ప్రాథమిక విషయాలు అందరికీ తెలుసు. ఇప్పుడు సుంకరి ప్రార్థన, పరిచయుని ప్రార్థన కూడా మనకు తెలుసు. వాస్తవానికి పరిచయుడు చేసింది ప్రార్థన కాదు, తన గొప్పలు చెప్పుకున్నాడు. వారానికి 2 మాటలు ఉపవాసం ఉంటాను, దశంభాగం ఇస్తాను, ఆ సుంకరి వలె లేను. ఇవన్నీ ప్రార్థన కాదు. తన గొప్పలు చెప్పుకున్నాడు, ఎదుటివాని తప్పులు చెప్పాడు. కానీ సుంకరి ప్రార్థన చేసేటప్పుడు ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా నాకు ధైర్యం చాలేదు ప్రభువా, పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడు. తన దోషాన్ని కడుక్కున్నాడు, కృతజ్ఞుడై ఒప్పుకున్నాడు. అందుకే అతనికన్నా ఇతడు నీతిమంతుడిగా తీర్చబడిను అని మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా తనను తాను తగ్గించుకున్నాడు. ఈరోజు చాలా మంది తగ్గింపులో లేరు ప్రియులారా. దేవుని సన్నిధానములో తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో అక్కడే వ్రాయబడింది, వారిని ప్రభువు హెచ్చించేవాడుగా ఉన్నాడు. ప్రభువునందు నాకు ప్రియమైన వారలారా, ఈరోజు ఒక దైవదాసుడిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని ఎదుట కృతజ్ఞత కలిగి ఉండాలి, దోషమును కడుగుకోవాలి, మూడవది తన్ను తాను తగ్గించుకోవాలి. అవునండి, తగ్గించుకొనుట అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. తగ్గించుకోవాలి. నాలుగవది ఏం చేయాలో చూద్దామా. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుదామా. 16వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఇదిగో తోడేళ్ల మధ్యకు
తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను. నేను మిమ్మును పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనై యుండుడి. చాలు. 4వది కపటము లేని వారుగా ఉండాలి. కపటము లేని వారుగా. మీరు ఇక్కడ 2 పోలికలు చూశారు, తోడేళ్ళు, పాములు. అవును, యేసుప్రభుల వారు చెప్పారు, చాలా మంది లోపల క్రూరమైన తోడేళ్ళు, పైకి గొర్రె చర్మము కప్పుకొని ఉన్నారు అని ప్రభు అన్నాడు. ఈరోజు చాలా మంది దేవుని నమ్మిన తర్వాత కపటాన్ని కలిగి ఉన్నారు, అంటే వేషధారణ. పైకి ఒకలాగున్నారు, అంతరంగంలో ఒకలాగున్నారు. పైకి నవ్వుతూ ఉన్నారు, అంతరంగంలో ద్వేషం పెట్టుకొని ఉన్నారు. అంతరంగంలో మన పతనాన్ని కోరుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక దైవ సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, కపటము సరైనది కాదు. బైబిల్ గ్రంథంలో కపటదారిగా ఉన్నాడు. మీరు తర్వాత సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం చూస్తే, అమ్నోను అనబడేవాడు తన చెల్లెలైన తామారుతో వంట తెమ్మని అడుగుతున్నాడు, తండ్రిని అడుగుతున్నాడు. కానీ అంతరంగములో కపటం ఉంది, పాడు చేయాలన్న స్వభావం ఉంది. స్నేహితుడు కూడా కపటదారి అని రాయబడింది అక్కడ. వాడిచ్చిన ఆలోచన ప్రకారంగా ఆడబిడ్డను చెరిచాడు, అర్ధాంతరంగా చచ్చాడు. ఈరోజు దేవుని బిడలారా, కపటము తగదండి. యథార్థంగా మాట్లాడండి, తప్పైతే మాట్లాడదాం, ఒప్పైతే ఒప్పుకుందాం, అంతేకాని కపటము సరైనది కాదు. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సమయమందు ఎవరితోనో, పైకి ఒకటి లోపల ఒకటి తగదు. మాట్లాడితే యథార్థంగా మాట్లాడదాం, తప్పైతే హెచ్చరిద్దాం, గద్దిద్దాం. కపటదారిగా ఉండకూడదండి, కపటదారిగా ఉండకూడదు. దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని నమ్మిన తర్వాత కృతజ్ఞత ఉండాలి, దోషము కడుగుకోవాలి, తగ్గింపు ఉండాలి, కపటము లేనివాడుగా ఉండాలి. క్రూరమైన స్వభావం లోపల పెట్టుకొని పైకి నవ్వకూడదు. నేను అందుకే ఒక పాట చక్కగా రాసి పాడిన మాట, మానవులందరూ ఒకటేననేటటువంటి పాటలో, మనుషులు కలుస్తున్నారు కానీ మనస్సులు కలవడంలా, చేతులు కలుస్తున్నాయి కానీ హృదయం కలవడంలా. అదే కపటం అంటే. పైకి వందనాలు అంటున్నారు, లోపల గుంటలు తీస్తున్నారు. కపటదారిగా ఉండకూడదు. ఇంకా 2 విషయాలు ఉన్నాయి, చెప్తాను ప్రియులారా. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెను, నేనును మిమ్మును అలాగే ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచియుండుడి. చాలు. 5వది ప్రియులారా, హృదయము ప్రేమతో ఉండాలి. కపటమున్న వారిలో ప్రేమ ఉండదండి. యేసు ప్రభుల వారు తన గురించి తను చెప్పుకుంటూ అన్న మాట 9వ వచనంలో చూసాం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించాడో నేను కూడా అలాగూ ప్రేమిస్తున్నాను, కాబట్టి నా ప్రేమ యందు నిలిచియుండుడి అన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమతో హృదయము నింపబడాలి. హృదయము అన్నిటికన్నా మోసకరమైనది అన్నాడు ఇర్మియా భక్తుడు 17లో. హృదయము కపటముతో కూడా నిండినది. అయితే దేవుడు అంటున్నాడు, ప్రేమ కలిగి ఉండాలి. దేవుని నమ్మిన వారు ప్రేమ కలిగి ఉండాలి. యోహాను భక్తుడు చాలా చక్కగా మాట్లాడతాడు మొదటి పత్రికలో, ప్రేమ లేని వాడు దేవుని వాడు కాదు. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. దేవుని నమ్మిన వారు కూడా ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. ప్రేమ లేని వారుగా ఉండకూడదండి, ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. మొదటిది కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి, దోషమును కడుగుకోవాలి, తగ్గించుకోవాలి, కపటము లేని వారుగా ఉండాలి, హృదయమును ప్రేమతో నింపుకోవాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తానండి. 118వ కీర్తన 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. తర్వాత కూడా రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. 6వది ప్రియులారా, పూర్తిగా దేవునిపై ఆధారపడాలి.
దేవునిపై ఆధారపడాలి. నేను ఎప్పుడు ఆ మాట అంటానండి. నాకెందరో సహకరించే తల్లులు, తండ్రులు లేదా సోదరిమణులు, దేవుని సేవకులు ప్రార్థన నాకు అందిస్తూ ప్రార్థనా సహకారం ఉన్నవారి కొరకై నేను ప్రార్థిస్తూ, ప్రతి ఒక్కరి సహాయానికి పరిమితి ఉంది. ఏదో చేద్దాం అనుకుంటారు, కానీ వారికి ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఇబ్బందులు వారు చేయలేరు. కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు తన చిత్తములో ఉన్నంత వరకు, ఈ భూమి మీద బ్రతికినంత కాలం ఆయన సహాయము చేసే దేవుడు. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఆయనట మంచివారి మీదను చెడ్డవారి మీదను తన నీతి సూర్యుని ఉదయింపచేస్తున్నాడు, మంచివారి మీదను చెడ్డవారి మీదను వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ఆయన అందరికీ సహాయము చేసే దేవుడు. ఆయనను గురించి కీర్తనాకారుడు అన్నాడు, యెహోవా అందరికీ ఉపకారి అన్నాడు. దేవుని మీద ఆధారపడాలండి. కొన్నిసార్లు నాయకుల మీద, అధికారుల మీద మనం ఆధారపడతాం. కానీ దేవుని బిడలారా, దేవుని మీద ఆధారపడుట అన్నది గొప్ప భాగ్యం. కాబట్టి దేవుని నమ్మిన మన జీవితాలలో మొదటిది కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవది దోషమును కడుగుకోవాలి. మూడవది తగ్గించుకోవాలి. నాలుగవది కపటము లేకోకుండా ఉండాలి. ఐదవది హృదయం ప్రేమతో నింపబడాలి. ఆరవది ప్రభు మీద ఆధారపడాలి. ప్రభు మీద ఆధారపడిన వారు ఎప్పుడు సిగ్గుపరచబడరు. కావున ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, దేవుని నమ్మిన విశ్వాసిగానో సేవకునిగానో నువ్వు ఎలాగున్నావో జాగ్రత్త కలిగి ఎలాగుండాలని ప్రభువు చెప్పాడో విన్న మాట ప్రకారంగా అలాగుందాం, ఆశీర్వదించబడదాం. తలలు ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. మహిమా స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. స్తుతి నొందదగిన పరిశుద్ధుడైన దేవుడవు, నమ్మదగిన దేవుడవు. నిన్ను నమ్మి నీ సేవ చేసేటప్పుడైనా, నిన్ను నమ్మి విశ్వాసిగా కొనసాగునప్పుడైనా, సేవలో సహకారిగానైనా, ఎలాగైనా నిన్ను నమ్మినప్పుడు మేము ఎలాగుండాలో మీ లేఖనాలలో నుంచి మీరు మాట్లాడిన విలువైన పరలోకపు వాక్కులను బట్టి స్తోత్రములు తండ్రి. నిజమే, నిన్ను నమ్మిన బిడ్డలమైన మేము మా ఆత్మీయ జీవితములో ఎలాగుండాలని మీరు కోరుకున్నారో ఆ లక్షణాలను అలవర్చుకొని మీకు సాక్షిగా లోకములో జీవించడానికి కృపనివ్వండి. ఈ వాక్యం విన్న మా ప్రియులను ప్రకటించబడిన పరలోకపు సంగతులను వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపచేసి మీ గణనామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకొనుమని ఓ తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ వాక్యం వింటున్న మా ప్రియులు ఎవరైనా బలహీనంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్న, ఆర్థిక శారీరక మానసికమైన ఇబ్బందులలో తండ్రిని మీ వైపు చూస్తూ మీ మీద ఆధారపడుతున్నప్పుడు మీరు ఆశ్చర్యకరమైన కార్యము చేసి సహాయము చేసి మహిమ పొందుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడును మా ప్రాణనాథుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.